హరే కృష్ణ భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అండ్ గురు మహారాజ్. ప్రతి శనివారం మరియు ఆదివారం జరిగే మన తెలుగు శ్రీమద్ భాగవతం క్లాస్ కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అయిన భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన మధ్య పూజ శ్రీ సుందరానంద దాస్ ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ మనకు శ్రీమద్ భాగవతం 1వ స్కందం 18వ అధ్యాయం 4 నుంచి 6 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. ఇది పరీక్షన్ మహారాజు ఆ చే పరీక్షిన్ మహారాజునకు బ్రాహ్మణ బాలుని శాపము అనే అధ్యాయం మనం ఈరోజు చూస్తున్నాము. మొన్న 1 నుంచి 3 శ్లోకాలు చూసాము. ఈరోజు 4 నుంచి 6 శ్లోకాలు చూస్తున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ఆల్ గ్లోరీస్ శ్రీ శ్రీల ప్రభుపాద్. దండవత్ ప్రణామాలు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీ విలువైన సమయాన్ని మాకు ఈవేళ కేటాయించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. ప్రభుజీ మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతారా? శ్రీమతి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసది గౌరా భక్త వృందం జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసది గౌరా భక్త వృంద జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసది గౌరా భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే జయ రాధా మాధవ రాధే జయ కృష్ణ బలరాం కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ జగన్నాథ జయ బలదేవ జయ సుభద్ర జయ నితాయ్ గౌర్ సుందర్ నితాయ్ గౌర్ సుందర్ జయ నితాయ్ గౌర్ సుందర్
జయ పంచతత్వ జయ పంచతత్వ పంచతత్వ జయ పంచతత్వ జయ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ జయ ప్రభు పద జయ ప్రభు పద ప్రభు పద జయ ప్రభు పద జయ గురుదేవ జయ గురుదేవ గురుదేవ జయ గురుదేవ. నా వాయిస్ క్లియర్గానే ఉందా మాతాజీ? మీకు వినబడుతుంది బాగానే? ఎస్ ప్రభుజీ వినిపిస్తుంది. ఓకే ఓకే. అదే అంటే నేను కొత్త ఇంటికి మూవ్ అయ్యామన్నట, అందుకని హాట్స్పాట్లో జాయిన్ అయ్యాను. సో జస్ట్ మేకింగ్ షూర్. ఓకే ఓకే లేదు గుడ్. ప్రభుజీ వినిపిస్తుంది. ఓకే పర్ఫెక్ట్. సో ఇవాళ మనం మొదటి స్కందంలో 18వ అధ్యాయము 4 నుంచి వర్సెస్ 6 చదువుదాము. ఎస్ సో ప్రభుజీ. చదివే ముందు భాగవతం ఇన్వొకేషన్ ప్రేయర్స్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. సో మొదటి స్కందం 18వ అధ్యాయము 4 నుంచి 6వ శ్లోకం దాకా చదువుకుందాం. షేర్ చేస్తాను ప్రభుజీ. షూర్ మదర్. Okay, let me see. So 118:4. నేను శ్లోకం చదువుతాను, తర్వాత ఎవరైనా అనువాదం భాష్యం చదవచ్చు. నాలుగో శ్లోకం. నూతమ శ్లోక వార్తానాం జుషతాం తత్కథామృతం స్యాత్ సంభ్రమో అంతకాలేపి స్మరతాం తత్పదాంబుజం. సో ఎవరైనా వర్డ్ ఫర్ వర్డ్ ఎవరైనా మీనింగ్ కూడా చదవచ్చు. యా ఓకే ఓకే ప్రభుజీ నేను చదువుతాను ఈరోజు. ఉత్తమ శ్లోక వేద మంత్రములచే కీర్తింపబడడి శ్రీకృష్ణ భగవానుని వార్తానాం వాటిపైననే జీవించువారు, జుషతాం వాటి యందు నియుక్తులైన వారు, తత్ దేవదేవుని కథామృతం దివ్య కథామృతమును నస్యాత్ జరుగదు, సంభ్రమ భ్రమకు గురియగుట అస్త అంత చివరి కాలే సమయమునందు అపి కూడా స్మరతాం స్మరించుచు తత్ అతని అంబుజం పాద పద్మములను. పుణ్యశ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య కథామృతమునకు తమ జీవితములను అర్పించుకొని ఆ దేవదేవుని చరణ కమలముల స్మరణమునందు నియుక్తులైన వారు, నిత్యయుక్తులైన వారు జీవితాంతమున కూడా భ్రాంతికి గురి కాకుండుటయే అందులకు కారణమై ఉన్నది. హరే కృష్ణ. మాతాజీలు ఎవరైనా భాష్యం చదువుతారండి? నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. భాష్యము. జీవితము యొక్క అంతిమ క్షణమున దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యతత్వమును స్మరించుట ద్వారా మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము సిద్ధింపగలదు. సుఖదేవ గోస్వామి వంటి ముక్త పురుషుడు లేదా అదే గురు శిష్య పరంపరలోనున్న వేరెవరైనను కీర్తించిన వేదమంత్రముల ద్వారా శ్రీకృష్ణ భగవానుని వాస్తవమైన దివ్యతత్వమును ఎరగగలిగిన వానికే మానవ జన్మ పూర్ణత్వమును సిద్ధింపచేసుకొనుట సాధ్యపడగలదు. మనోకల్పనాపరుని నుండి వేదమంత్రములను శ్రవణ చేయుటలో ఎట్టి లాభమును కలగబోదు. కానీ అదే విషయమును నిజమైన ఆత్మదర్శి నుండి శ్రవణం చేసి స్క్రోల్ చేయండి మాతాజీ. శ్రవణం చేసి సేవ మరియు శరణాగతులతో అవగతము చేసుకొనినచో సమస్తము స్పష్టము కాగలదు. ఆ విధముగా వినమ్రుడైన శిష్యుడు ఆధ్యాత్మికతలో జీవించి జీవితాంతము అట్లే కొనసాగగలడు. దేహం క్షీణించి స్మృతి
మరుగున పడేటి అంత్యకాలమున కూడా మనుజుడు ఇటువంటి శాస్త్రీయ పద్ధతిని అవలంబించుట ద్వారా భగవానుని జ్ఞప్తికి తెచ్చుకొనగలడు. మరణ సమయమునందు ఉన్నట్లుగా గుర్తించుకొనుట సామాన్యునకు మిగిలి కష్టతరము. కానీ శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని భక్తుల ఆధ్యాత్మికుల గురువులు కరుణచే మనుజుడు అటువంటి అవకాశమును సులభముగా పొందగలడు. పరీక్షిత్ మహారాజు విషయమున అదే జరిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో 5వ శ్లోకం చదువు. 4, 5, 6, 3 చదివిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. తావత్ కలిర్న ప్రభవేత్ ప్రవిష్టో అపీహ సర్వతః యావద్ ఈశో మహానుర్వ్యాం ఆభిమన్యవ ఏకరాత్. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. Yes, ma'am. దండవత్ ప్రణామాలు. ఓకే మాతాజీ. మహాశక్తి సంపన్నుడైన అభిమన్యుడు ప్రపంచ చక్రవర్తిగా నిలిచి ఉన్నంత కాలము కలిపురుషుడు వర్ధిల్లుటకు అవకాశమే లేదు. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. పూర్వమే వివరించినట్లు కలిపురుషుడు బహుకాలము క్రిందటే ధరిత్రిపై ప్రవేశించి ప్రపంచమంతటా తన ప్రభావం విస్తరింపజేయు అవకాశం కొరకై వేచియుండెను. కానీ పరీక్షిత్ మహారాజు నక్టాజీ యా ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. కానీ పరీక్షిత్ మహారాజు ఉన్నందున అతడు ఆ కార్యమును సంతృప్తిగా నిర్వహింపలేకపోయాను. చక్కని ప్రభుత్వ పాలనా విధానము అదియే. కలిపురుషుని వంటి అరాచ శక్తులు తమ దుష్ట కార్యములను విస్తరింపవలెనని తలుచుచుందురు. కానీ అటువంటి వాటిని సర్వవిధములు అనుచుటయే ప్రభుత్వం యొక్క కర్తవ్యమై ఉన్నది. పరీక్షిత్ మహారాజు కలిపురుషునకు కొన్ని స్థానములు నొసగినప్పటికీ పౌరులు అతనికి పశులగుటకు మాత్రము ఎట్టి అవకాశము ఒసగలేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ వన్ 6వ శ్లోకం చదువు. యస్మిన్నహని యర్హ్యేవ భగవాన్ ఉత్ససర్జగాం తదైవేహానువృత్తోసౌ అధర్మ ప్రభవా కలిః. ఎవరైనా చదవచ్చు. నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని తాత్పర్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఏ దినమున మరియు ఏ ముహూర్తమున ఈ ధరాతలమును వీడినాడో సమస్త అధర్మ కార్యములను వృద్ధి చేయనటువంటి కలిపురుషుడు ఈ ముహూర్తం నందే ఈ జగమున ప్రవేశించను. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని పవిత్ర నామము గుణాదులు అభిన్నములు ఆ దేవదేవుని సన్నిధి కారణమునే కలిపురుషుడు ధరిత్రిపై ప్రవేశించలేకపోయాను. అదే విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని పవిత్ర నామగుణాదుల కీర్తన నిత్యము జరిగినచో కలిపురుషుడు ప్రవేశించు అవకాశమే లేదు. ప్రపంచం నుండి కలిపురుషుని తరిమివేయటకు అది ఏ చక్కని విధానము. నవీన మానవ సమాజమున విజ్ఞాన శాస్త్రము మిగుల పురోగతి చెంది ఉన్నది. వార్తా ప్రసారమునకై వారు రేడియోను కనిపెట్టి ఉన్నారు. కానీ ఇంద్రియ ప్రీతి కొరకై ఏదియో అర్ధరహితము కార్యమును ప్రసారము కావించుటకు బదులు ప్రభుత్వము భగవద్గీత శ్రీమద్ భాగవతములందు ప్రామాణీకరించబడిన శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామము యశస్సు కర్మలను ప్రతిధ్వనింపజేయచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసినచో చక్కని అనుకూల వాతావరణం ఏర్పడగలదు. అంతేకాక ప్రపంచం నందు ధర్మ నియమాలు కూడా పునరుద్ధరించబడగలవు. ప్రపంచం నుండి అవినీతిని పారద్రోలుటకు ఆతురత చెంది ఉన్న దేశాధినేతలు అంతటా విజయవంతులు కాగలరు. అనగా శ్రీకృష్ణుని సేవలో సద్వినియోగపడినచో ఏదియో ఈ జగమున పనికి మాలినది కాదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ ఫస్ట్ శ్లోకంకి వెళ్ళమంటారా? 4th శ్లోకానికి. ఇంకా షేరింగ్ ఆపొచ్చు మాతాజీ. దెన్ విల్ డిస్కస్ నౌ. షూర్ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సో బ్రీఫ్ ప్రేయర్స్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ ఈ 3 శ్లోకాల్లో 2 మెయిన్ థీమ్స్ ఉన్నాయి. సో ఒక మెయిన్ థీమ్ ఏంటంటే అసలు పరీక్షిత్ మహారాజు చనిపోయే ముందు ఎట్లా చెక్కు చెదరకుండా భగవంతుడి ధ్యానంలో ఉన్నారు, అది ఎందుకు అయింది, అది కావడానికి కారణం ఏంటి అంటే ఆయన శ్రవణం మీద ఫోకస్ చేశారు వినటం వల్ల, శ్రీమద్ భాగవతం విన్నందువల్ల. అండ్ దెన్ భగవంతుణ్ణి ఆల్వేస్ గుర్తుంచుకున్నందువల్ల. సో శ్రవణము స్మరణం గురించి ఫోకస్ చేస్తున్నారు ఈ శ్లోకంలో. అది 4వ శ్లోకంలో. తర్వాత 5, 6వ శ్లోకంలో థీమ్ ఏంటంటే కలి కృష్ణుడు వెళ్ళిపోగానే వచ్చినా కూడా ఈ లోకంకి కలి ఎఫెక్ట్ రాకుండా మంచి రూలర్ పరీక్షిత్ మహారాజు లాంటి మంచి రూలర్ ఎలా చూసుకున్నారు, అలాగే మనకి ప్రభుత్వ భాషల్లో కలియుగ ఎఫెక్ట్ మన మీద ఉండడానికి మనం ఏం చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇది 2 మెయిన్ థీమ్స్. సో ఓవరాల్ కాంటెక్స్ట్ మనం మొదటి స్కందంలో ఉన్నాము. ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ చివరి దాకా వచ్చాము. ఇంకా 19 అధ్యాయాలే ఉన్నాయి ఇందులో, ఈ మొదటి స్కందంలో. సో బేసికలీ భాగవతము ఈ అధ్యాయంలో శౌనక ఋషి నైమిషారణ్య అనే ప్లేస్లో శౌనక ఋషి వేరే ఋషులందరూ కలిశారు, ఒక దగ్గర ఉండి తర్వాత వాళ్ళు సూత గోస్వామి దగ్గర నుంచి శ్రీమద్ భాగవతం వింటున్నారు అనమాట. సో అయితే వాళ్ళు మొదటి అధ్యాయంలో 6 ప్రశ్నలు అడిగారు. 6 ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి జవాబులు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సూత గోస్వామి చెప్పేశారు ఆల్రెడీ. చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో మళ్ళీ శౌనక ఋషి ఎవరైతే ప్రతినిధిగా ఉన్నారో అందరు ఋషులకి, ఆయన మళ్ళీ ప్రశ్నలు అడిగారు. 3 బ్రాడ్ క్వశ్చన్స్ అడిగారు, 3 బ్రాడ్ ప్రశ్నలు అడిగారు. ఏంటి? ఒకటేమో శ్రీమద్ భాగవతం ఎలా వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది అని ఒకటి అడిగారు. ఇంకోటేమో సుఖదేవ్ గోస్వామి గురించి చెప్పండి, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ దగ్గర ఎలా కలిశారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఈ భాగవతం చెప్పే పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగారు. ఇంకో సెకండ్. థర్డ్ క్వశ్చన్ ఏమో పరీక్షిత్ మహారాజు తన ఒక లీలల గురించి, తన బర్త్ గురించి, తను ఎట్లా రాజ్యం ఏలారు, తర్వాత ఈ రాజ్యం అంతా వదిలేసి తను ఎందుకు వచ్చారు, ఎందుకు వదిలేసి వెళ్ళి సుఖదేవ్ గోస్వామి దగ్గర శ్రీమద్ భాగవతం విన్న సిచ్యుయేషన్ ఎలా వచ్చింది, దాని గురించి చెప్పండి అన్నారు. ఇప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు గురించి చెప్పే కాంటెక్స్ట్లో ఉన్నాం అనమాట. అది 4వ అధ్యాయంలో అడిగారు. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలో ఉన్నాం. సో ఈ మధ్యలో మనకి భగవంతుడు ఒక భక్తవత్సల నేచర్ గురించి చెప్పారు. కుంతి మహారాజ్ ప్రేయర్స్, మహారాణి ప్రేయర్స్, తర్వాత భీష్మదేవ్ గురించి చాప్టర్స్ వచ్చినాయి. తర్వాత అశ్వత్థామని పనిష్ చేసే చాప్టర్లో కృష్ణుడు అర్జునుడిని ఎట్లా గ్లోరిఫై చేస్తున్నారో చూపించారు మనకి. ద్రౌపది యొక్క గ్లోరీస్ విన్నాము మనం. అట్లా తర్వాత పరీక్షిత్ మహారాజు పుట్టే ముందు ఏమైందో చెప్పారు. తర్వాత పరీక్షిత్ మహారాజు పుట్టిన తర్వాత ఎలా రాజ్యం ఏలారు, ఎలా శ్రీమద్ భాగవతం విని ప్రిపేర్ అయ్యారు మరణం సమయంకి అని కూడా చెప్తున్నారు అన్నమాట ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో. ఇప్పుడు సో అప్పుడు ఈ చాప్టర్ టైటిల్లో పరీక్షిత్ మహారాజుని బ్రాహ్మణ బాలుడు శపించారు. అది టైటిల్ కదా. ఈ టైటిల్స్ ఎలా ఉంటాయంటే చాప్టర్ టైటిల్స్ ఆ అధ్యాయంలో మోస్ట్ ప్రామినెంట్ థింగ్ తీసుకొని టైటిల్ పెడతారన్నమాట. సో మనం ఇంకా పరీక్షిత్ మహారాజు ఎలా శపించారు దానికి రాలేదు మనం ఇంకా.
అది కమింగ్ అప్ అనమాట, ఫ్యూచర్ క్లాసెస్లో వస్తుంది. ఇప్పుడు మొదటి 3 శ్లోకాల్లో ఏం విన్నాము? వెరీ క్లుప్తంగా మా పరీక్ష మహారాజు పుట్టినప్పుడు ఆ, కృష్ణుడు మదర్ ఊమ్లో, ఉత్తర ఊమ్లో రక్షించారు అని చెప్తున్నారు. దాని డీటెయిల్స్ మనం ప్రీవియస్ అధ్యాయంలో విన్నాం ఆల్రెడీ. తర్వాత పరీక్షిత్ మహారాజు భగవంతుడు సరెండర్ అయ్యారు. ఆ, అందుకని ఆ ఆ తక్షక అనే సర్పెంట్ వచ్చి తనని చంపుతుందని బ్రాహ్మణుడు కర్స్ చేసినా కూడా తనకి ఏమీ భయం కలగలేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు క్లుప్తంగా చెప్తున్నారు, దీన్ని మళ్ళీ ఎలాబరేట్ చేస్తారన్నమాట. తర్వాత ఇంకా 3 శ్లోకంలో ఏం చెప్పారు? అంత మెటీరియల్ అసోసియేషన్ అంతా వదిలేశారు. తర్వాత సుఖదేవ్ గోస్వామికి శిష్యుడిలాగా సమర్పించుకున్నాడు, తనని సబ్మిట్ చేశారు. దెన్ ఆ భగవంతుడి ఒక పొజిషన్ అర్థం చేసుకున్నారు, అట్లా బాడీని వదిలేశారు అని చెప్తున్నారు. అది 3 శ్లోకాలు, అంటే లాస్ట్ క్లాస్లో విన్నారు మీరు. ఇప్పుడు 4వ శ్లోకంలో 4వ శ్లోకం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు 4వ శ్లోకం ఏం చెప్తుందంటే 2 ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే మనము లాస్ట్ జీవితం ఎండేటప్పుడు మరణ సమయంలో, మరణకాలంలో మనం భగవంతుని స్మరించడానికి సీక్రెట్ ఏంటి అని చెప్తున్నమాట. భగవంతుడిని స్మరించడానికి ఎండ్ ఆఫ్ ద లైఫ్లో సీక్రెట్ ఏంటంటే మన త్రూ అవుట్ లైఫ్ టైంలో మనం భగవంతుడు ఒక టాపిక్స్ వినడం, శ్రవణం, అది వన్ ఆఫ్ ద కీ చెప్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత ఇంకోటేమో మనం లైఫ్లో చేసే యాక్టివిటీస్ ద్వారా మనం భగవంతుడిని ఒక స్మరణం, రిమెంబరెన్స్ తెచ్చుకోవడం అనమాట. వీటి వల్ల మనం లాస్ట్ మూమెంట్లో కూడా కంటిన్యూ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే భగవంతుని గుర్తు చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నామో అది ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనకి భగవంతుడి దయ వల్ల, గురువు దయ వల్ల మనకి భగవంతుడు గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది మనం ఇన్ వన్ ఎసెన్స్ మన కృష్ణ కాన్షియస్నెస్ ఫిలాసఫీలో ఎసెన్స్ అనమాట. ఎందుకంటే భగవద్గీతలో చెప్తారు మన లైఫ్కి మరణం కాలంలో అది ఎగ్జామ్ లాగా అనమాట. సో ఆ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాం? మనము భగవంతుని గుర్తు తెచ్చుకుంటే. మనం జనరల్గా ఏది గుర్తుంచుకుంటాము రెగ్యులర్గా? మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉంటే, దేని మీదైనా ప్రేమ ఉంటే అదే వారులే మనకు గుర్తొస్తారు అన్ని సిచ్యుయేషన్స్లో. మరణకాలంలో స్క్రిప్చర్స్లో చెప్తారు చాలా బాధ కలిగిస్తుందట మరణం కలిగేటప్పుడు. అంటే ఎందుకు బాధ కలిగిస్తుంది జనరల్గా అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవసరమైన వస్తువు ఏదైనా పోయిందనుకో, మనకి ఎంతో బాధగా ఉంటుంది ఒక వస్తువు పోతే. అట్లాగే మరణకాలంలో అన్ని వస్తువులు పోతున్నాయి, మనకు చెందిన వస్తువులు అన్నీ పోతున్నాయి ఒకటే టైంలో. నంబర్ 1. నంబర్ 2, మనకి ఎవరైనా రిలేటివ్ మన శరీరం వదిలేసి వెళ్ళిపోతే, మరణిస్తే మనకి ఎంతో బాధ కలుగుతుంది. అట్లాగే ఒక ఫ్రెండ్షిప్ పోతే మనకి ఎంతో బాధ కలుగుతుంది. అట్లా ఈ మరణకాలంలో అందరూ మనతో వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా మనం ఈ బాడీ వదిలేసి వెళ్తున్నాం, కానీ ఒక రిలేషన్ పోవట్లేదు, హండ్రెడ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఒకసారి పోతున్నాయి మనకి. అట్లాగే మన క్లోజ్ రిలేషన్స్ అన్నీ ఒక్కసారి పోతున్నాయి అనమాట. అందుకని మరణకాలంలో అంత బాధగా ఉంటుంది అనమాట. మన అటాచ్మెంట్ టు థింగ్స్, అటాచ్మెంట్ టు పీపుల్ అనమాట. వాటి వల్ల చాలా బాధగా ఉంటుంది. సో అలాంటి బాధ ఉండే సిచ్యుయేషన్లో మనం ఏది గుర్తుంచుకుంటామంటే, ఏదైతే మనకి అన్నం కలిగిస్తుందో, ఏదైతే మనకి షెల్టర్ ఇస్తుందో దాన్నే గుర్తుంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్దేశం ఏంటంటే డబ్బులు బాగుంటే ఏదైనా జయించవచ్చు అనుకున్నాం అనుకో, ఇంకా డబ్బులే గుర్తొస్తాయి మనకి అప్పుడు. అలాగే మా ఫ్రెండ్ చాలా పవర్ఫుల్, నన్ను అన్ని డేంజర్స్లో నన్ను కాపాడుతానని మనకి నమ్మకం ఉందనుకో, అప్పుడు చనిపోయేటప్పుడు ఆ ఫ్రెండే గుర్తొస్తాడు మనకి. అట్లాగే
మనకి ఎవరి మీదైనా బాగా ప్రేమ ఉందనుకో ఈ లోకంలో, ఫర్ ఎగ్జాంపుల్ అజామిలా పాస్ట్ టైంలో 6th క్యాంటోలో వింటాం మన భాగవతంలో. అజామిలా వాళ్ళ బాబు మీద చాలా ప్రేమ ఉందన్నమాట. సో అలాంటి టఫ్ సిచ్యుయేషన్లో వాళ్ళ బాబు గుర్తొచ్చాడు, ఎందుకంటే బాబు మీద ప్రేమ ఉందన్నమాట. అట్లాగే మనం ప్రాక్టీసింగ్ డివోటీస్ భగవంతుడి మీద ప్రేమ కలిగించుకోవడానికి మనం భక్తి మార్గంలో మన ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. భగవంతుడి మీద ప్రేమ ఎలా కలుగుతుంది మనకి? భగవంతుడి గురించి శ్రద్ధగా వినటం వల్ల, మన చాంటింగ్ చేసుకోవడం వల్ల, మనకి గురువు శాస్త్ర చెప్పిన విధానంగా మన భక్తి ప్రాక్టీస్ చేసినందువల్ల, దానివల్ల మనకి భగవంతుడి స్మరణం, భగవంతుడి మీద ప్రేమ అవేకన్ అవుతుంది. దానివల్ల స్మరణం కూడా రెగ్యులర్గా వస్తుంది అనమాట. అట్లా సో మనకి పద్మపురాణంలో ఆ, మన భక్తిలో ఉన్న రూల్స్ అన్ని, రెగ్యులేషన్స్ అన్నీ ఒక ఒక శ్లోకంలో చెప్పారన్నమాట. ఏంటంటే ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. అంటే ఎప్పుడు కృష్ణుడిని గుర్తుంచుకోవాలి, తర్వాత కృష్ణుడిని ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పారు. ఇదేంటి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు కదా, మనకి ఎండ్ ఆఫ్ ద టైం, లైఫ్ ఎండ్ అయ్యేటప్పుడు మనం భగవంతుని గుర్తు చేసుకోవాలి. భగవంతుని గుర్తు చేసుకుంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే భగవద్గీతలో చెప్తారు కృష్ణుడు, మనకి ఏది గుర్తు చేసుకుంటే అప్పుడు అక్కడ అదే సిచ్యుయేషన్ మనం అచీవ్ అవుతామని చెప్తారన్నమాట. సో మన కృష్ణ కాన్షియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందుకనే భగవంతుని స్మరణకి హెల్ప్ చేయాలన్నమాట. హెల్ప్ చేస్తాయి, మనం హెల్ప్ చేయాలి. దాని అర్థం ఏంటి? మనం కృష్ణ కాన్షియస్ రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు మనం మన మైండ్ని అప్లై చేయాలన్నమాట. మన మైండ్ అప్లై చేస్తే అప్పుడు మనం ప్రాపర్గా ఫాలో అవ్వచ్చు అనమాట. అది ఒక ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే పద్మపురాణంలో శ్లోకంలో ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అంటారు. ఒక విధంగా రెండు సేమే కదా అని అనుకోవచ్చు. సో ఎట్లా ఎంఫసైజ్ చేస్తున్నాయి, డిఫరెంట్ థింగ్స్ ఎంఫసైజ్ చేస్తున్నాయి. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, ఎప్పుడు కృష్ణుడిని స్మరణం చేసుకోవాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది? మనం భగవంతుడు రిలేటెడ్ ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే, గురువుగారు చెప్పిన యాక్టివిటీ చేస్తుంటే మనకి భగవంతుడి స్మరణ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాంటింగ్, హియరింగ్, రీడింగ్, డిటి వర్షిప్, తర్వాత భగవంతుడికి ఏదైనా సేవ చేయడం, కుకింగ్ చేయడము, ప్రీచింగ్ చేయడము, ఇలా ఏదైనా చేస్తుంటే అప్పుడు మనం భగవంతుడిని గుర్తుంచుకోవచ్చు. అదొకటి. సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్స్ భగవంతుని మర్చిపోకూడదు అని చెప్తున్నాడు, నెవర్ ఫర్గెట్ కృష్ణ అని. అది ఎట్లా వస్తుంది? అదేంటంటే మనం ఈ పాజిటివ్ యాక్టివిటీస్ ఎప్పుడైతే చేస్తున్నామో, చేసేటప్పుడు ఆ స్మరణం కల్టివేట్ చేసుకుంటున్నాం కదా, ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఆ స్మరణం పోకుండా ఉండాలంటే మనం నెగిటివ్ యాక్టివిటీస్ని ఆపాలన్నమాట. నెగిటివ్ యాక్టివిటీస్ ఏంటి మరి? మన భక్తిలో నెగిటివ్ యాక్టివిటీస్ ఏంటి? మెయిన్గా 4 మెయిన్ థింగ్స్ ఉన్నాయి మనకి. ఏంటి? 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్: నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఎలిసిట్ సెక్స్. సో ఇవి చాలా పాపాలు కలిగిస్తాయి అనమాట. అందుకని ఇవి మనం చేయకుండా ఉంటాం అనమాట. నంబర్ 1. నంబర్ 2, ఏవి అపరాధాలు చేయకుండా జాగ్రత్త పడాలన్నమాట. అపరాధాలు చేసుకుంటే అప్పుడు భగవంతుడి స్మరణం ఉండదన్నమాట మనకి. ఎంత పాజిటివ్గా స్మరణం కల్టివేట్ చేస్తున్నా కూడా అపరాధాలు చేసినందువల్ల ఆ స్మరణం రాదు మనకి. సో అందుకని మనం అపరాధాలు చేయకుండా కూడా ట్రై చేస్తూ ఉంటాం, సిన్సియర్గా ట్రై చేస్తాం అనమాట. సో కొంతమంది అనుకుంటారు, సో శాస్త్రాల్లో ఇన్ని అపరాధాలు ఉన్నాయి, అసలు అపరాధాలు చేయకుండా కుదురుతుందా? అసలు అసలు ప్రాక్టికల్ అది అనుకుంటారు. కానీ మన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మన జపాలో 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. నామాపరాధ అంటే అపరాధాలతోటి జపం చేయడం. నెక్స్ట్ నామభాష అంటే షాడో హోలీ నేమ్ అనమాట. తర్వాత శుద్ధ నామం అని చెప్తాం. సో ఈ అపరాధాలతో నామం చేయడం అంటే అపరాధాలు చేసి మనం అపరాధాలు తెలుసుకోకపోవటము, అపరాధాలు చేయకుండా ట్రై చేయటము, ట్రై చేయకపోవటము, అదంతా నామాపరాధ కింద వస్తుంది అనమాట. ఎప్పుడైతే మన అపరాధాలు ఏంటి అని తెలుసుకొని ఆ, అపరాధాలు చేయకుండా ప్రయత్నిస్తున్నామో, అపరాధాలు చేయకుండా సక్సెస్ఫుల్ అవ్వలేదు ఇంకా, కానీ ప్రయత్నిస్తాము. అట్లా చేసినప్పుడే మన చాంటింగ్ నామాభాస్ కిందకి వస్తుంది అనమాట. సో కృష్ణుడు ఎంత మర్సిఫుల్, హోలీ నేమ్ ఎంత మర్సిఫుల్ చూడండి. మనం అపరాధాలు చే చేయకుండా ఆపుకోలేకపోతున్నాం.
కానీ ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నిస్తున్నాం ఏదైతే హానెస్ట్‌గా, సిన్సియర్‌గా ట్రై చేస్తున్నామో, దానివల్ల మన చాంటింగ్ హైయర్ లెవెల్‌కి వెళ్ళిపోయేది. నామాభాషకి వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఫైనల్‌గా అట్లా చాంట్ చేస్తుంటే శుద్ధనామ చేరుకుంటాం అనమాట మనం అట్లా. సో, అందుకని మనం హోప్ ఉంచుకోవచ్చనమాట. మనము సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేస్తేనే చాలు మనకి కృష్ణుడు. కృష్ణుడు రిజల్ట్ చూడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాంటింగ్ చేసేటప్పుడు మైండ్ అటెళ్తుంది, ఇటెళ్తుంది. సో, అది మైండ్ ఎటెళ్ళినా పర్లేదులే మనం చాంట్ చేసుకుందాము, ఎటెళ్ళినా పర్లేదులే కొంచెం ఆఫీస్ గురించి ఆలోచించుకుందాము, కొంచెం పిల్లల గురించి ఆలోచించుకుందాము, కొంచెంసేపు నెక్స్ట్ ఏం చేయాలి ఈరోజు అని ఆలోచిస్తున్నాము. అట్లాంటిది అది నామాపరాధ కింద వస్తదనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాటింగ్ చేసేటప్పుడు ఆఫీస్ గురించి ఏదో గుర్తొచ్చిందనుకో, అప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత గుర్తొచ్చింది. అర్థమైంది నాకు. నేను ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాను, చాటింగ్ సరిగ్గా వినట్లేదు అనేది గుర్తొచ్చిందనుకో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా మైండ్ బ్యాక్ తీసుకురావడం అనమాట. అట్లాగే నా మైండ్ మళ్ళీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాననుకో, అప్పుడు బ్యాక్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైతే గుర్తొచ్చామో, ఎప్పుడైతే అర్థమైందో మనకి, అప్పుడు బ్యాక్ తీసుకురావడానికి. అట్లా ప్రయత్నిస్తుంటే అది నామాభాస అయిపోయిందనమాట. సో, నా మైండ్ ఎప్పుడు పోకూడదు అని కాదు. మైండ్ న్యాచురల్‌గా పోతుంది. ఇప్పుడు కరెంట్ కండిషన్‌లో మనకి. నిత్యబద్ధ జీవులం కదా మనం. కండిషన్ కోసం మైండ్ న్యాచురల్‌గా ఎళ్తుందనమాట. కానీ అది తీసుకురావడం వరకే మన అభ్యాస చేయాలనమాట. అది కృష్ణుడు చెప్తారు భగవద్గీతలో కూడా. అభ్యాస, వైరాగ్యం ఈ రెండిటి కీస్ అనమాట మనకి ఇంప్రూవ్ చేయడానికి కూడా. సో, మైండ్ వెళ్ళకూడదు అని కాదు. వెళ్తే ఎలా బ్యాక్ తీసుకోవాలి అని చూసుకోవాలన్నమాట. అది యాజ్ లాంగ్ యాజ్ ఆ ప్రయత్నం చేస్తుంటే మనం నామం భాష చాంట్ చేస్తున్నాం అనమాట. అట్లా ప్రయత్నం చేసుకోకుండా మైండ్ ఏది ఆలోచిస్తే అది కంటిన్యూ చేసుకుంటూ చాంట్ చేసుకున్నాం అనుకో, అది నామాప్రద కింద వస్తుంది అనమాట. సో, అది కృష్ణుడు ఎంత మెర్సిఫుల్ చూడండి. మనం సక్సెస్ఫుల్ కాకపోయినా కూడా అటెంప్ట్ చేస్తుంటే చాలు. సిన్సియర్ అటెంప్ట్ చేస్తుంటే చాలు అనమాట. సో, అది మనకి మైండ్ అటు ఇటు వెళ్ళకుండా ప్రయత్నించాలన్నమాట. ప్రయత్నిస్తూ వెళ్ళినప్పుడు మనం బ్యాక్ తీసుకోవాలన్నమాట. అట్లా జప చేస్తుంటే అది నామభాష జప కింద వస్తుందన్నమాట. సో, అట్లా ప్రయత్నిస్తే బేసికల్లీ పాజిటివ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము. తర్వాత అపరాధాలు కాకుండా చూసుకుంటున్నాము. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాము. వాటి వల్ల మన కృష్ణ స్మరణం గ్యారంటీగా వస్తుందనమాట. సో, అదే ఇక్కడ ఆ గ్యారంటీ ఎందుకొస్తుందంటే, మనం సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకో, మన గురువుగారు కృష్ణుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇచ్చే ఆశీర్వాదాల వల్ల మనకి ఆ స్మరణం వస్తుందనమాట. ఆ బ్లెస్సింగు గురువుగారు వచ్చి మన తల మీద చేయబెట్టిన అవసరం లేదు. నేను ఆశీర్వాదం ఇస్తున్నాను, నీకు స్మరణ వస్తుందనేసి. మనం గురువుగారు చెప్పిన విధంగా ఫాలో అయ్యామనుకో, ఫాలో అవుతుంటే ఇన్‌స్ట్రక్షన్స్, అప్పుడు మనకి ఆ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. సో, అది ఆహ్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనకి తెలుసుకోవాల్సింది. ఈ రిమెంబరెన్స్ రావడానికి. సో, బేసికల్లీ ఆహ్, ఎండ్ ఆఫ్ ద లైఫ్ మరణకాలంలో భగవంతుడి స్మరణం రావాలి. కొంతమంది అనుకుంటారు ఎండ్ ఆఫ్ ద లైఫ్‌లో నామోచ్చారణ చేయాలి. ఎండ్ ఆఫ్ ద లైఫ్‌లో నామం వింటుండాలి అనుకుంటారనమాట. కృష్ణుడు అది చెప్పలేదు భగవద్గీతలో. కృష్ణుడు భగవంతుని స్మరించాలి అని చెప్పారు. ఆ స్మరణ భగవంతుని పిక్చర్ చూసైనా రావచ్చు, ఎవరైనా డివోటీ చూసి రావచ్చు, ఎవరైనా డివోటీ చెప్పే కృష్ణ కథ వల్ల రావచ్చు, ఎవరు డివోటీ చాంటింగ్ చేసేదన్నా రావచ్చు. సో, మనం చాంట్ చేస్తూ రావచ్చు. ఎట్లా అయినా గాని భగవంతుని స్మరణం ఇంపార్టెంట్ అనమాట మనకి. స్మరణం ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్‌లో ఆహ్, కొన్నిసార్లు గొంతు చోక్ అవుతుందంట. సో, మనకి మాట్లాడటం కష్టమవుతుంది. ఆహ్, భగవంతుని జప, కీర్తన చేయడం కష్టమవుతుంది. అట్లాగే కొన్నిసార్లు మన చూపు చూడటం కూడా పోతుంది. కొన్నిసార్లు వినటం సరిగ్గా రాదు. సో, కానీ స్మరణం మనకెప్పుడు కల్టివేట్ చేసుకున్నామనుకో స్మరణము, భగవంతుని స్మరణము, దెన్ ఆహ్, అది మనకి హెల్ప్ అవుతుందనమాట. మరణ కాలంలో అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చనమాట. సో, అదే ఇక్కడ ఈ నాలుగో శ్లోకంలో మెయిన్ పాయింట్ చెప్తున్నారు. హరిపార్షద్ ప్రభువు స్మరణం గురించి క్లాసెస్ ఇచ్చారన్నమాట ఇక్కడికొచ్చినప్పుడు. ఆయన హిస్ హోల్‌నెస్ రాధా గోవింద్ స్వామి మహారాజ్ డిసైపుల్ అనమాట హరిప్రసాద్ ప్రభు. తను వన్ ఆఫ్ ద వేస్ స్మరణం కల్టివేట్ చేసుకోవడానికి హరిభక్తి విలాసుల గురించి చెప్పారనమాట. హరిభక్తి విలాస్ అనేది ఇంకో స్క్రిప్చర్ సనాతన్ గోస్వామి రాశారనమాట. సో, అందులో ఎలా చెప్పారంటే మార్నింగ్ లేసినప్పుడు
భగవంతుడు నామస్మరణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైతన్య మహాప్రభు ఫారెస్ట్‌లో వృందావన్‌కి వెళ్ళేటప్పుడు నామస్మరణ ఎలా చేశారు? కృష్ణ 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 హే అది పాట పాడతారు గదా! అట్లా అది మనం మార్నింగ్ లేవగానే చిన్నగా అట్లా పాడుకోవచ్చనమాట. అప్పుడు కృష్ణ నామస్మరణం అయింది. కృష్ణ నామస్మరణం అవ్వగానే ఆ పర్టిక్యులర్ మొమెంట్‌లో మనం ప్యూరిఫై అయ్యామనమాట. అప్పుడు మన గురువు గారికి ప్రణామ మంత్రం చదువుకోవచ్చు. గురువుగారు మనకి బ్లెస్ చేయడం కోసం తర్వాత. దాని తర్వాత మనం భగవంతుడి యొక్క లీల స్మరణ చేసుకోవచ్చనమాట ఏదో ఒకటి. తను ఒక శ్లోకం కూడా చెప్పారు. జయతి జయతి జననివాస దేవకీ నందన అట్లా స్టార్ట్ అవుతుంది. నాకు మొత్తం వరుస గుర్తులేదు. 10th క్యాంటోలో ఈ శ్లోకము భగవంతుడి గురించి వివరిస్తుందనమాట. ఏం చెప్తుందంటే భగవ ఆహ్, అందరి హార్ట్‌లో ఉండే భగవంతుడు కృష్ణ భగవానుడు సో కాల్డ్ దేవకీ గర్భం నుంచి జన్మించారు అనుకుంటారు కొంతమంది అని ఒకటి. ఇంకోటేమో అలాంటి భగవంతుడు అందరికి ఆస్పిషియస్‌నెస్ ఇస్తారు. అందరికీ శుభం కలిగేటట్టు చేస్తారు. తన చూ చూపు ద్వారా, తను చూడటం ద్వారా అని చెప్తారు. తర్వాత ఇంకొక పార్ట్ ఆఫ్ ద శ్లోక ఏంటంటే, అట్లాగే వ్రజగోపీస్‌కి వాళ్ళకి గూడా వాళ్ళకి వాళ్ళలో కామం పెంచుతారు. వాళ్ళకి గూడా వాళ్ళని గూడా డెలివరీ చేస్తారు అని చెప్తారన్నమాట ఆ శ్లోకంలో. అట్లా ఏదన్నా ఒక భగవంతుడి లీల గుర్తు చేసుకోవచ్చనమాట. అట్లా స్మరణం ప్రాక్టీస్ చేయొచ్చు మనం ఎవ్రీడే మార్నింగ్ లేసినప్పుడు, నిద్ర లేసినప్పుడు అని చెప్పారు హరిపాష ప్రభు. ఇది హరిభక్తి విలాస్‌లో ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. నేను మొన్న డీడీ వర్షిప్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. అప్పుడు గూడా వాళ్ళిచ్చిన నోట్స్‌లో ఇది చెప్పారనమాట. సో, ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు ఫైండ్ ఇట్. హరిభక్తి విలాస్‌లో చెప్పినవి మనకి. సో, అట్లా మనం కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనం. ఒక ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఎక్కువగా వింటున్నాం అనుకో శ్రవణము, ఎక్కువగా కీర్తన చేస్తున్నాం అనుకో, నామస్మరణము లేకపోతే నామ కీర్తనము లేకపోతే భగవంతుడు ఒక భగవద్గీత, శ్రీమద్ భాగవతము. అప్పుడు ఆ శ్రవణం, కీర్తనం వల్ల మనకి స్మరణం, గుర్తుంచుకోవడం పెరుగుతుందనమాట. అది భాగవతంలో ఏడో స్కందంలో ప్రభుపాదుల వారు రాస్తారనమాట. ప్రహ్లాదమాల శ్లోకంలో. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం ఆ శ్లోకం ఉంది కదా! అందులో భాష్యంలో అట్లా రాస్తారనమాట. మనం సో, వీలైనంత వరకు మనం వింటుండాలి భగవంతుడి గురించి. భగవద్గీత, శ్రీమద్ భాగవతం అది. రెగ్యులర్‌గా వింటుంటే, రెగ్యులర్‌గా చదువుకుంటుంటే, అప్పుడు మనం స్మరణం ఛాన్సెస్ ఎక్కువవుతుంది. ఇంక్రీజ్ చేస్తున్నాం మన ఛాన్సెస్. ఫైనల్ ఎగ్జామ్‌లో సక్సీడ్ అవ్వాలంటే, మనం ఎక్కువగా శ్రవణము, కీర్తనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు. అది ఇంకో ప్రిన్సిపల్. ఇంకొక లాస్ట్ ప్రిన్సిపల్ చెప్తాను ఈ భాషల్లో. అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అని ఈ శ్లోకంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. సో, బేసికల్లీ ఈ భాషల్లో ప్రభుపాదుల వారు ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఏంటంటే, మనం వినాలి, భగవంతుడి గురించి వినాలి, భగవంతుడి గురించి వినాలి అని చెప్పుకున్నాం కదా! స్మరణ రావాలంటే. సో, భగవంతుడి గురించి వినాలంటే ఎవరి దగ్గర వినాలి అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర వినకూడదు. వాళ్ళు వాళ్ళు కూడా కృష్ణ భగవాన్ గురించి చెప్తున్నారు కదా! వాళ్ళు కూడా దేవుడి గురించి చెప్తున్నారే అనుకుంటారు జనరల్‌గా. అట్లా వాళ్ళకి భక్తి ఉండాలన్నమాట. వాళ్ళ హార్ట్‌లో భక్తి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వినొచ్చనమాట మనం. సో, మనకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ హార్ట్‌లో భక్తి ఉందా అని మనకి ఈజీ కాదు కదా తెలుసుకోవడం. సో, అందుకని మనం అట్‌లీస్ట్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? వాళ్ళకి గురువున్నారా? వాళ్ళ గురువున్నారా? వాళ్ళ గురువున్నారా? వాళ్ళు ఏ పరంపరలో వస్తున్నారు? వాళ్ళు ఆథరైజ్డ్ పరంపరలో వస్తున్నారా? అని కనుక్కోవాలన్నమాట ఎవరిదైనా వినాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిలిచారనుకో, మనకి కృష్ణ కథ చెప్తున్నారు రండి అని పిలిచారనుకో, అప్పుడు కనుక్కోవాలి. స్పీకర్ ఎవరండి అని కనుక్కోవాలి. ఆ స్పీకర్ ఎవరని కనుక్కుంటే వాళ్ళు ఏ సంప్రదాయాలు ఉంటారు? వాళ్ళ గురువుగారు ఎవరు అని అడగాలన్నమాట మనం. కొన్నిసార్లు వాళ్ళకి కొంతమంది పాపం అమాయకులు. వాళ్ళకి తెలవదు అవన్నీ. ఈ కృష్ణ కథ కదా! ఏదైతే ఏంది రండి, రండి పిలుస్తున్నాను అని చెప్తారు. అప్పుడు మనం వాళ్ళ ఓన్లీ కనీసం పేరుని కనుక్కొని మనం మన గురువుగారిని గాని, మెంటర్‌ని గాని కనుక్కోవచ్చు. లేకపోతే ఇంటర్నెట్‌లో చెక్ చేయొచ్చు వాళ్ళ గురించి. టూ మచ్ రిసర్చ్ చేయకూడదు మళ్ళీ. బేసిక్ మినిమమ్. వాళ్ళ గురు పరంపర ఏది కనుక్కోవడానికి. సో, అది కనుక్కుంటే అట్లా తెలుసుకుంటే గాని మనం వినకూడదనమాట అట్లా. ఎందుకంటే వాళ్ళ హార్ట్‌లో ఓహ్, ఫర్ ఎగ్జాంపుల్ మాయావతుల దగ్గర ఉన్నామనుకో,
వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ అండర్స్టాండింగ్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో జనరల్గా క్లాస్ వింటే నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాదు, వాళ్ళ భక్తి, వాళ్ళ నమ్మకము, వాళ్ళ శ్రద్ధ కూడా మనకు వస్తుంది అనమాట. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ హార్ట్ పొల్యూటెడ్ ఉందనుకో, నాకు డబ్బులు కావాలి, నాకు ఫేమస్ కావాలి అని పొల్యూటెడ్ ఉందనుకో, మనకు కూడా అవి వస్తాయి అనమాట. అందుకని కేర్ఫుల్గా ఉండాలి వినటంలో మనం. అట్లాగే కృష్ణుడి గురించి వాళ్ళకి జ్ఞానం సరిగా లేదనుకో, వాళ్ళకి మాయవాద టైప్లో అర్థమైంది అనుకో, వాళ్ళు కృష్ణుడు గొప్ప జీవుడు అనుకుంటున్నారు అనుకో, వాళ్ళు మనకు కూడా అంత అట్లా అర్థమవుతుంది అనమాట మనకి. అప్పుడు మరి మన అండర్స్టాండింగ్ చేంజ్ చేసుకోవడానికి చాలా కష్టం అనమాట మనకి. అందుకనే చైతన్య మహాప్రభు మాయవాదుల దగ్గర వినటము చేయకూడదు అని చెప్పారనమాట. అట్లాగే మన గురు పరంపరలో వచ్చే వాళ్ళని దగ్గర వినాలి, నంబర్ 1. సో మరి గురు పరంపరలో వచ్చే వాళ్ళు అందరి దగ్గర వినాలా అంటే మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. ఇంటర్నల్ హార్ట్లో ఉన్న భక్తి మనకి తెలియదు ఫుల్గా, మనకి ఎక్స్టర్నల్గా కనపడేది దాన్ని బట్టి మనం అసెస్ చేయగలుగుతాం కదా. సో అందుకని వాళ్ళు భక్తి మార్గంలో సిన్సియర్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏమో వాళ్ళు గురు పరంపరలు ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్నాము. సెకండ్ ఏమో వాళ్ళు సిన్సియర్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. థర్డ్ థింగ్, వాళ్ళు చెప్పే విషయం ఏదైతే ఉందో అది నేను వేరే గురువు దగ్గర విన్నది, శాస్త్రాల్లో నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పర్ట్ కాదు బట్ నాకు తెలిసినంత వరకు శాస్త్రాల్లో చదివిన వరకు, మా అమ్మగారు చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది అట్లా కాకుండా, మా ఫ్రెండ్ చెప్పింది కాకుండా, శాస్త్రాల్లో చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసినంత వరకు దానికి అనుగుణంగా చెప్తున్నారా లేదా, గురువు సాధు శాస్త్ర అనుగుణంగా చెప్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత వాళ్ళు ఈ సినిమాల గురించి మాట్లాడుతున్నారా క్లాసెస్లో, వాళ్ళు సెన్స్ గ్రాటిఫికేషన్ గురించి ఎట్లా ఎంజాయ్ చేయాలని చెప్తున్నారా, లేకపోతే భగవంతుడి గురించి చెప్తున్నారా. సో అది కూడా భగవంతుడి గురించి భక్తి మార్గంలో ఎట్లా పైకి వెళ్ళాలని చెప్తున్నారా. ఇవి 4 చెక్ చేసుకుంటే మనం రైట్ స్పీకర్ దగ్గర వినొచ్చు అనమాట. 3 థింగ్స్ ఏమో వాళ్ళు చెప్పడం ముందే వాళ్ళ గురించి తెలుసుకోవడం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం ఒకటి. తర్వాత వాళ్ళు చెప్పేటప్పుడు ఆ, విన్నామనుకో, మనకి వాళ్ళు చెప్పేది గురు శాస్త్ర సాధు శాస్త్రంతో ఎలాంటి లేదనుకో, ఇంకా ఇమ్మీడియట్గా పొలైట్గా జెంటల్గా రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళ అసోసియేషన్ వదిలేసేయచ్చు అనమాట అట్లా. సో అది కూడా ఇంపార్టెంట్ మనకి. సో అట్లా శ్రవణం అట్లా చేస్తే అప్పుడు మనకి ఆ శ్రవణం ప్రభుపాద్ వారు ఆ శ్రవణం ఎట్లా చేయాలో కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏంటి, సబ్మిషను సర్వీస్ తోటి చేయాలని చెప్తారు. మనం భగవద్గీత శ్లోకం వింటాం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిదస్తత్వదర్శిన. సో బేసికలీ ఆ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే, గురువు దగ్గరికి వెళ్ళి మనం సేవ చేసి వాళ్ళకి నమ్రతతోటి సబ్మిట్ చేసి వాళ్ళు చెప్పింది వినాలి. అట్లా విన్నందువల్ల మనం కూడా ప్రోగ్రెస్ అవుతాము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తత్వదర్శులు, వాళ్ళు ఆల్రెడీ చూశారు భగవంతుడిని, భక్తి మార్గంలో ఎలా ముందుకెళ్ళాలో వాళ్ళకి తెలుసు కాబట్టి మనకి రివీల్ చేస్తారు అని చెప్తారనమాట. సో అందుకని సో 2 ఆస్పెక్ట్స్ హైలైట్ చేస్తాను ఇక్కడ. ఒకటేమో సబ్మిషను, ఇంకోటేమో సేవ. సబ్మిషన్ అంటే ఓ ఆయనకి ఏం తెలుసులే, గురువుగారికి ఏం తెలుసులే, నాకు నాకు చాలా తెలుసు, ఆయనకు కొన్ని తెలుసు అనుకోవడం కాకుండా, నాకంటే గురువుగారికి ఎక్కువ తెలుసు, గురువుగారి దగ్గర నేను నేర్చుకోవచ్చు భక్తి మార్గంలో ఎలా ముందుకెళ్ళాలని, ఆ ఉద్దేశంతో, ఆ మూడ్ తోటి, ఆ మైండ్ సెట్ తోటి మనం వెళ్ళాలన్నమాట గురువుగారి దగ్గర వినటానికి. సో అదొక ప్రిన్సిపల్. ఇంకోటేమో సేవ చేయాలంటున్నారు. సేవ 2 విధాలుగా సేవ చేయొచ్చు. ఒకటేమో వాళ్ళు చెప్పేది మంచిగా విని అర్థం చేసుకొని మన లైఫ్లో అప్లై చేసుకోవడం వల్ల మనం సేవ చేయొచ్చు అనమాట గురువుగారికి కానీ సాధు కానీ. నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడైనా అవకాశం వస్తే గురువుగారి దగ్గర అవకాశం వస్తే సేవ చేయొచ్చు. అప్పుడు గురుదక్షిణ ఇవ్వటము, డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా ప్రసాదం చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ప్రీచింగ్లో హెల్ప్ చేయొచ్చు, అట్లా అనమాట. సో ఇంకోటేమో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే క్లాస్లో చెప్తున్నారో అవి ఫాలో అయ్యి వాళ్ళ టీచింగ్ మిషన్లో మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా కూడా మనం సేవ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గురువు గారు భక్తుల్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు. సో మనం ఏం చేయాలి, మనం కూడా ఆ భక్తి వేరే వాళ్ళకి ప్రచారం చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. సో దానివల్ల మన గురువు గారికి సేవ చేసినట్టే. సో అట్లా సేవ్ చేసినందు వల్ల మనకి ఏదైతే వింటున్నామో అది అప్లై చేసుకునే స్ట్రెంగ్త్ వస్తుంది, తర్వాత రియలైజేషన్ కూడా వస్తుంది అనమాట దానివల్ల.
సో జ్ఞానము విజ్ఞానం కింద కన్వర్ట్ అవుతుంది అనమాట అట్లా. సో అట్లా భక్తి మార్గంలో ముందుకెళ్ళొచ్చు, మనం భగవంతుడి స్మరణం చేసుకోవచ్చు. ఎట్లా గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ శ్రవణము కీర్తనం చేస్తూ అప్పుడు స్మరణం కల్టివేట్ చేసుకోవచ్చు అనమాట మన లైఫ్లో. అప్పుడు కల్టివేట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ కూడా స్మరణం కల్టివేట్ అవుతుంది. ఇది 4వ శ్లోకంలో మెయిన్ థింగ్ అన్నమాట మనకి. ఇప్పుడు 5వ శ్లోకం 6వ శ్లోకం గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. 5వ శ్లోకం 6వ శ్లోకము కలిపురుషుడి గురించి చెప్తుంది అనమాట. కలియుగము యాక్చువల్గా కలిపురుషుడు కృష్ణుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడే వచ్చేసారంట. కాకపోతే ఆ కలి యొక్క ప్రభావం రాలేదనమాట. ఆ కలి యొక్క ప్రభావం ఎందుకు రాలేదు? అది పరీక్షిత్ మహారాజు గొప్పతనం అనమాట. పరీక్షిత్ మహారాజు కలిని చెక్ చేశాడు. మనం ప్రీవియస్ చాప్టర్లో చూసాం ఆల్రెడీ. ఏంటి ఈ 4 ప్లేసెస్లో ఉండమని చెప్పారు. ఫైనల్గా ఇంకో 5 ప్లేస్ ఇచ్చారు. ఎక్కడైతే మీట్ ఈటింగ్ అవుతుందో, మాంసాహారం చేస్తున్నారో, ఎక్కడైతే ఇంటాక్సికేషన్ అవుతుందో, ఎక్కడైతే ఇలిసిట్ సెక్స్ అవుతుందో, ఎక్కడైతే గ్యాంబ్లింగ్ చేస్తున్నారో, తర్వాత ఎక్కడైతే చాలా డబ్బులు ఉన్నాయి, చాలా గోల్డ్ ఉంది, అక్కడ ఉండొచ్చు కలిని అని చెప్పారన్నమాట. సో అట్లా కలిని ఒక రెస్ట్రిక్ట్ చేశారు ఒక ప్లేసెస్లో. నంబర్ 1. ప్యారలల్గా మీకు నెక్స్ట్ శ్లోకాలు వింటారు బాగా, ఇంకా ఎక్కువ నెక్స్ట్ క్లాస్లో ఎక్కువ వింటారు. ప్యారలల్గా ప్రజలందరూ, సిటిజన్స్ అందరూ భక్తి మార్గంలో మంచిగా ఉండేట్టు చేశారు. అంటే భక్తి శ్రవణం కీర్తనం చేస్తూ ఉండడము, తర్వాత ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ పాటించడము, అట్లా చేసి వాళ్ళకి కలి ఎఫెక్ట్ లేకుండా మంచిగా అరేంజ్మెంట్ చేశారన్నమాట పరీక్షిత్ మహారాజు. సో అది దానివల్ల మనం కూడా లెసన్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ స్టోరీ అప్పుడెప్పుడు అయింది కదా నాకు తెలుసు అనుకోవడం కాకుండా, ఇప్పుడు మన లైఫ్లో కలిగి ఒక ఎఫెక్ట్ రాకుండా ఉండడం ఎట్లా చేసుకోవచ్చు అంటే, అది మనకి 6వ శ్లోకంలో భాష్యంలో ప్రభుపాదులు చెప్తున్నారు. ఏంటి? కాన్స్టెంట్గా మనం శ్రవణము కీర్తనం చేసినందు వల్ల మనం కలిని దూరంగా ఉంచుకోవచ్చు అనమాట మనం. అది ప్రభుపాద వారు ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. అంటే భగవద్గీతని డిస్కస్ చేయడము, శ్రీమద్ భాగవతం డిస్కషన్ చేయడము, మీరు ఇప్పుడు అటెండ్ అవుతున్నారు కదా క్లాసెస్, అట్లాగే మీరు పర్సనల్గా రీడింగ్ చేయొచ్చు ఎవ్రీడే. 5 మినిట్సే, హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా కాదు. మనకు అలవాట్లేదు అనుకో, ఫస్ట్ 5 ఇయర్స్ 5 మినిట్స్ చదువుకోవడం, ఏదైనా 5 మినిట్స్ క్లాస్ వినటం, అట్లా స్టార్ట్ చేయొచ్చు మీరు రోజు. సో అట్లా జపం కొంచెం చేస్తాం, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ రోజు చేయడము, అట్లా చేసుకుంటూ ఉంటే మనం కలి యొక్క ఎఫెక్ట్ మన లైఫ్లో తక్కువ అవుతూ ఉంటుంది అనమాట, ఎంత చేసిన దాన్ని బట్టి మనకి. సో అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట 5-6 శ్లోకంలో. సో బేసికలీ అది ఎలా కల్టివేట్ చేసుకోవచ్చు అంటే, మనం ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలన్నమాట. నేను రోజు మార్నింగ్ స్నానం చేయగానే చేస్తాను చాంటింగ్, లేకపోతే రీడింగ్, హియరింగ్, అట్లా ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలి. లేదా మనకి మార్నింగ్ స్నానం చేయగానే కుదరట్లేదు అనుకో, అప్పుడు ఈవినింగ్ డిన్నర్ ముందు నేను చేస్తాను అని పెట్టుకోవచ్చు అనమాట. అట్లా టైం పెట్టుకుంటే, ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట, గ్యారంటీగా అవుతుంది. లేకపోతే అయ్యో ఇవాళ ఇది ఉంది కదా, ఇవాళ ఈ పని ఉంది కదా, వద్దులే, ఇవాళ కష్టంగా ఉంది, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, వద్దులే అనిపిస్తుంది. అట్లా మనకి ఒక్కొక్క రీజన్ దొరుకుతుంది అనమాట. అట్లా కాకుండా మైండ్కి రీజన్ ఇవ్వకుండా ఒక ఫిక్స్డ్ టైంలో మనం పెట్టుకోవాలన్నమాట. ఇట్లా చాంటింగ్ చేయటము, హియరింగ్ చేయడం, రీడింగ్ చేయటము, అప్పుడు మనం భక్తిలో ముందుకెళ్ళచ్చు అనమాట. అందుకే అవి చేసేటప్పుడు మన మైండ్ కూడా ఉపయోగించాలి. మైండ్ ఎలా ఉపయోగించాలి? నేను భగవంతుడి ప్లెజర్ కోసం చేస్తున్నాను ఈ చాంటింగ్, హియరింగ్ అనేది అర్థం చేసుకోవాలి. సో నేను విన్నందువల్ల భగవంతుడు ప్లీజ్ అవుతారు, నేను చాంట్ చేసినందువల్ల భగవంతుడు ప్లీజ్ అవుతాడు అని అర్థం చేసుకొని మనం భక్తి మార్గంలో మైండ్తో పాటు అటెంటివ్గా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఐ పాజ్ హియర్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? మనం ఏదైతే మాట్లాడామో ఈ 4, 5, 6 శ్లోకాల గురించి ఎసెన్షియలీ 2 బ్రాడ్ థీమ్స్ మాట్లాడుకున్నాము. ఒకటేమో అంత్యకాలంలో మరణం టైంలో స్మరణం రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఫోకస్ అని. సెకండ్ ఏమో కలియుగం ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు మన లైఫ్లో మాట్లాడుకున్నాం.
ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. ఫస్ట్ కరెక్ట్ మీరు చెప్పినట్టు 4వ శ్లోకం అంతా మనం ఎలా ఎలా ఉండాలి, ఓకే, ఎలా శ్రవణం చేయాలి, ఏ గురువు నుంచి శ్రవణం చేయాలి అని చాలా బాగా వివరించారు. అండ్ మళ్ళీ ఇది 5, 6 శ్లోకాల్లో ఎలా మన రాజు స్ట్రిక్ట్‌గా ఉంటే ఎలా మనకి బ్యాడ్ థింగ్స్ రావడానికి అవకాశం ఉండదు. అంటే చెడుతే ఇంకా అంటే భయపడతారు అని అది చాలా బాగా చెప్పారు ప్రభుజీ. యాహ్! సో ప్రభుజీ మీకు ప్రశ్నలకి సమయం ఉందా ప్రభుజీ? షూర్ మాతాజీ. యాహ్! థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యెస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్పింది బాగుంది ప్రభు. ఇప్పుడు ఏమైందంటే పాత వస్త్రం వదిలి కొత్త వస్త్రం కట్టినట్లు అంటారు. దేహం వదిలేసి వేరే దేహాన్ని తీసుకోవాలంటే. కానీ వస్త్రానికి మనసు ఉండదు కదా ప్రభు. కరెక్ట్. ఇప్పుడు చెప్పింది కరెక్టే. ఈ శరీరం వదిలిపెట్టి వేరే శరీరానికి వెళ్ళిపోతాం. కానీ వస్త్రానికి మనసు ఉండదు. మనం ఏది కట్టుకున్నా కూడా దానికే మనసు ఉండదు. మనం పడేసినా చిరిగిపోయినా పడేసినా ఏం కాదు. మనకి మనసు అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత భగవద్గీత భాగవతం ఇవన్నీ చదివినా కూడా ఇప్పుడు భావబంధాలు తెలుసుకోవాలన్నా కూడా ఎంత ఇండిఫరెంట్ గా ఉండాలన్నా కూడా ఇప్పుడు మామూలుగా భౌతికంగా ఉండడం చాలా కష్టం కదా. ఇప్పుడు నాకు ఇవాళ మా గుడిలో అదే క్లాస్ చెప్పారు. ఇది మామూలుగా పాత వస్త్రం కొత్త వస్త్రం తొడిగినట్లే దాని గురించి భయపడక్కర్లేదు అని చెప్పి మామూలుగా కృష్ణుడు చెప్పాడు అని చెప్తున్నారు. కానీ నాకు ఇది అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం వదిలేసా మనం ఉండము, కానీ ప్రపంచం అంతా అట్లాగే ఉంటుంది. మనం ఉండము కానీ ప్రపంచం అంతా అట్లాగే ఉంటుంది. హాయిగా అందరు క్లాసులు వింటుంటారు, అందరికి భగవద్గీత చదువుతుంటారు, భాగవతం చదువుతూ ఉంటారు. అందరు ఎవరి పనులు వాళ్ళు ఏం మానుకోరు. అలాంటప్పుడు మనకి ఎంత భయం వద్దు, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాము అని అనిపించుకోవాలన్నా కూడా ప్రభు అది చాలా కష్టం కదా. మీరు కామెంట్ చేస్తే క్వశ్చన్ లాగా కాదు, అట్లా అన్నమాట. నాకు అట్లా అనిపిస్తోంది. ఈ దేహినోస్మినగా దేహే విన్నా, మామూలుగా వాసాంశ జీర్ణాన్ని విన్నా కూడా ఇలాంటివన్నీ బాగుంటాయి, వినడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్ గా చాలా కష్టం కదా ప్రభు. వెరీ నైస్. ఎస్, కష్టమే ఉంది. ప్రాక్టికల్ కష్టం డెఫినెట్లీ, ఫర్ ష్యూర్. కానీ ప్రాక్టికల్గా ఎలా చేయాలంటే మనం వేరే డివోటీస్ ఎగ్జాంపుల్ చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పరీక్ష హోల్ శ్రీమద్ భాగవతం ఏంటి, పరీక్ష మహారాజ్ అంత కష్టమైన పని సులభంగా చేశారు. 7 రోజులు భాగవతం విన్నారు, ఇప్పుడు మైండ్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా భయం లేదు. వెళ్ళిపోయేటప్పుడు మరణం టైంలో ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు కూడా. సో అది ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అట్లాగే భాగవతంలో డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూస్తాము. మన లైఫ్లో సీనియర్ డివోటీస్ పోయేటప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్ చూస్తాము, వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు అనేసి లైఫ్లో. తర్వాత మన లైఫ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలు జారి పడ్డాం అనుకో, అప్పుడు మనం భగవంతుడి గుర్తు చేసుకుంటున్నామా, లేకపోతే నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నామా, ఫస్ట్ ఏం ఆలోచిస్తున్నాం అని చూసుకోవాలన్నమాట. చెప్పండి మధ్య. అవును, అది కూడా కరెక్టే ప్రభు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తాం మామూలుగా, ఎక్కడికి వెళ్ళాలి, నొప్పి ఎట్లా తగ్గుతుంది అని. కరెక్ట్. ఫస్ట్ భగవంతుని గుర్తు చేసుకోవాలి, తర్వాత డాక్టర్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చారు కదా మనకు బుద్ధి. మన భగవంతుడు బుద్ధి ఇచ్చిన దాన్ని బట్టి మన మైండ్ కూడా మన కృష్ణ స్మరణకి పనికొస్తుంది అనమాట అట్లా. సో అది ఈజీనే. ఎట్లా ఈజీ అవుతుందంటే మన శక్తి వల్ల కష్టమే, కానీ భగవంతుడు అనుగ్రహం ఉంటే ఈజీగా అయిపోతుంది అని అర్థం చేసుకుంటాం అనమాట. అందుకని డివోటీస్ కష్టమైన పని కూడా ఈజీగా అవుతుందిలే అని అర్థం చేసుకుంటారు అనమాట. అందుకని కాన్ఫిడెంట్గా ఉంటారు అనమాట. కాన్ఫిడెంట్గా ఉండి భక్తి చేస్తారు. ఎందుకంటే ఒక కృష్ణుడు ఏదో ఒక ఏ పురాణం గుర్తులేదు నాకు, పురాణం చెప్తారంట, ఒకవేళ మనకి గుర్తు రాకపోయినా భక్తుడు లైఫ్ అంతా చేసి భక్తి చేస్తే నేను గుర్తు చేస్తాను వాడికి ఆయనకి అని చెప్తారంట. సో అట్లా భగవంతుడు శక్తి బట్టి మనకి హోప్ ఉంది అనమాట. మన శక్తి వల్ల హోప్ లేదు, కానీ భగవంతుడు శక్తి మీద హోప్ ఉంది కాబట్టి మనకి సక్సెస్ అవుతామని గ్యారంటీడ్ మతే. ఓకే ప్రభు. థ్యాంక్ యూ మతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరికన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అన్మ్యూట్ చేసి అడగచ్చు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ మీరు వేరే వాళ్ళ ఓకే, నాది ఒక క్వశ్చన్ ప్రభుజీ. వేరే వాళ్ళది వినకూడదు అని చెప్పారు కదా ప్రభుజీ.
అంటే పరంపర అట్లా గురు పరంపర అట్లా. ఇప్పుడు మనకి తెలుగులో చాలామంది స్పీకర్స్ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వరరావు, ఇంకా ఆయనలాగే ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. నాకు పేరు గుర్తు రావటం లేదు ఇప్పుడు. సో వాళ్ళందరూ కూడా వాల్మీకి రామాయణము అట్లంతా బుక్ అంటే ప్రాపర్‌గా భాగవతము అవంతా శ్లోకాలు చూసే కదా ప్రభుజీ చెప్పేది. సో అలాంటప్పుడు అవి వింటే వాళ్ళని చూస్తే కూడా దే వి ఫీల్ దట్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అని అనిపిస్తుంది. అంటే భక్తి మార్గంలో ఉన్నారు అని అనిపిస్తుంది. వాళ్ళ బిహేవియర్ గానీ, వాళ్ళ నడవడిక గానీ అన్నీ. సో అలాంటప్పుడు మీరు చెప్పారు కదా! అలా వింటే తప్పేమవుతుంది ప్రభుజీ? ఎందుకంటే వాళ్ళు చెప్పేది వింటే కొన్ని మనకు నచ్చవు. అంటే వాళ్ళు చెప్పేది మేబీ శివుడు, కృష్ణుడు ఒకడే అని చెప్తారు. అది తప్పైనా బట్ వేరేవన్నీ కరెక్టే ఉంటుంది కదా ప్రభుజీ! ఇప్పుడు మనం హ్మ్. వాళ్ళ దాంట్లో వి కెన్ మనం మంచి ఒక్కటే పికప్ జేసుకోవచ్చు కదా! సో అది నా ఉద్దేశ్యం. ఏమంటారు ప్రభుజీ? వెరీ మీరు నైస్ క్వెషన్ ఎట్లా వెరీ ప్రాక్టికల్ క్వెషన్. నాకు ఆ పర్టికులర్ స్పీకర్ గురించి తెలవదు. బట్ ప్రిన్సిపల్ చెప్తాను నేను. ప్రిన్సిపల్ ఏంటంటే 2 బ్రాడ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము? స్పీకర్‌ని వినే ముందు వాళ్ళ గురించి తెలుసుకోవాలని తెలుసుకున్నాం. ఏం తెలుసుకోవాలి? వాళ్ళు ఏ గురు పరంపరలో వచ్చారో అని తెలుసుకున్నాం. ఎందుకనుకుంటున్నాం అది? అదెందుకు ఇంపార్టెంట్ మనకి ఏ గురు పరంపరలో వచ్చారని? ఎందుకంటే వాళ్ళకు అథారిటీ ఉంది. వాళ్ళకి ఆ శక్తి భగవంతుడి దగ్గర శక్తి మనకి పంపించే ఆహ్, శక్తి ఉంది వాళ్ళ దగ్గర అని. వాళ్ళ కెపాసిటీ ఉంది అనేది తెలుస్తుందనమాట. గురు పరంపర ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజినీరింగ్ చేయాలనుకో, ఒక అక్రిడిటెడ్ యూనివర్సిటీకెళ్తాం. ఎవరు పడితే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజినీరింగ్ డిగ్రీ ఇస్తాను నా దగ్గరకొచ్చి నేర్చుకో ఎవరు రారు. ఎందుకంటే ఫస్ట్ అడుగుతారు. మీరు ఏ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ ఇస్తారు నాకు సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత అని అడుగుతారు. అట్లాగే గురు పరంపరలో ఉంటే మనకి ఆథరైజ్డ్ అనమాట. అది ఒక రీజన్. ఇంకో రీజన్ అంటే గురు పరంపరలో ఉంటే భగవంతుడు ఏదైతే అండర్‌స్టాండింగ్ ఇచ్చారో అది పాస్ అవుతుందనమాట డిఫరెంట్ గురువుకి. సో, అది కరెక్ట్ అండర్‌స్టాండింగ్ వాళ్ళకుంది. కరెక్ట్ అది మనకి షేర్ చేస్తున్నారు అనేది కాన్ఫిడెన్స్ అనమాట. అది ఇంకోటి నంబర్ 1. సో, ఇంకోటేంటంటే హ్మ్, ఇప్పుడు అది ఒక ప్రిన్సిపల్. ఎందుకు గురు పరంపర చెక్ చేస్తున్నాము ఈయన ముందు. నౌ ఇంకొక సెకండ్ ఫ్యాక్టర్ మీరు అడిగిందేంటంటే, మనం వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని మంచి, కొన్ని చెడుందనుకో, మంచినేసి చెడు పక్కన పెట్టొచ్చు కదా! సో, ఇంటే ప్రాబ్లమ్ ఏంటి అని అన్నారు ఇంకోటి క్వెషన్. సో, అది మన గురువుగారులకి, ప్రభుపాదులు లాంటి వారు వాళ్ళు వింటే వాళ్ళకి తెలుస్తది. ఓహ్! ఇది గురువు సాధు శాస్త్రంతో ఎళ్ళనైంది. ఇది గురు శాస్త్రంతో ఎళ్ళని లేదు. సో, ఇది పక్కన పెట్టేస్తాను అని వాళ్ళకి తెలుస్తదనమాట అది. ఆ హై లెవెల్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎసెన్స్ ఆఫ్ ద శాస్త్ర తెలుసు. ఎసెన్షియల్ కన్క్లూజన్స్ ఆఫ్ శాస్త్ర తెలుసు. వాళ్ళకి ఆల్రెడీ చదువుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ గురువుగారి దగ్గర. కాబట్టి వాళ్ళకి ఆ విచక్షణ బాగుందనమాట వాళ్ళకి. ఏది మంచిది తీసుకోవాలి, ఏది చెడుది తీసుకోవాలని. సో, నా స్టేజ్‌లో నాకు కూడా కొన్ని తెలుసు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు కొన్ని క్లాసులు విన్నాను. భాగవతం కొంచెమన్నా చదివాను కాబట్టి, నాకు కొంచెం తెలుస్తాయి. కానీ అన్ని సటిలిటీస్ తెలవదనమాట. సో, అందుకని నేను మంచి తీసుకోవాలి, చెడు తీసుకోవాలని కష్టమవుతుందనమాట. అర్థం చేసుకోవడం. అది తెలుసుకోలేదనుకో ఇప్పుడేమైద్ది, చెడు గూడా యాక్సెప్ట్ చేస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు యాక్సెప్ట్ చేసుకుంటే అదే కరెక్ట్ అనుకుంటానింక. నాకిప్పుడు ప్రాపర్ గురువొచ్చి చెప్పినా గూడా నేను యాక్సెప్ట్ చేయలేను వాళ్ళని ఇప్పుడు నేను. నాకిది సెట్ అయిపోయింది. నా మనసులో ఇది సెటిల్ అయిపోయిందిప్పుడు. ఇంకా ప్రాపర్ గురువు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసుకోలేననమాట. అందుకని వినకూడదనమాట. ఇంకో ఎగ్జాంపుల్ కామన్‌గా వినే ఉంటారు మీరు. ఒక మ్యూజిషియన్ దగ్గరికి మృదంగం నేర్చుకోవడానికి ఎళ్లారంట టీచర్ దగ్గరికి. ఇద్దరు స్టూడెంట్స్ ఎళ్లారంట. ఇది డిఫరెంట్ విధాలుగా చెప్తారు. నేను సింపుల్‌గా చెప్తున్నాను. సో, ఒకడేమో అంటారంట, నాకసలు మృదంగం ఎప్పుడు నేను పట్టుకోలేదు. నాకు రాదని చెప్తారంట. ఓకే. నీకు $20 పర్ సెషన్ చేస్తాను అని చెప్తారంట. ఇంకోతేమో నేను మృదంగం ఆల్రెడీ నేర్చుకున్నాను. కాకపోతే ఆయనకి సరిగ్గా రాదు. ఆయనకి తెలిసినట్టు నాకు నేర్పించేశారు. అందుకని నేను ఆహ్, సౌండ్ ఎక్కువొచ్చేటట్టు చేస్తాను. కాకపోతే ఎగ్జాక్ట్‌గా ఎట్లా చేయాలో తెలవదు నాకంతే. సౌండ్ బాగా చేస్తాను నేను. నాకు ఫింగర్స్ అలవాటయింది. సౌండ్ బాగా చేయడం అని చెప్తారంట. అయితే నీకు $40 అని చెప్తారు. ఫస్ట్ ఆయనకి ఏం రాదానికి $20. నీకు $40 పర్ సెషన్ అని చెప్పారు. ఎందుకు? అంటే ఆల్రెడీ తప్పు నేర్చుకున్నాడు కదా! అది అన్‌లర్న్ చేయాలి ఫస్ట్. కొత్త కరెక్ట్ ప్రాసెస్‌లో నేర్పించాలి. అందుకని ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు.
సో అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు అదనమాట. అట్లాగే మనం ఎవరైతే అనాథరైజ్డ్ వాళ్ళ దగ్గర విన్నామనుకో, సో వాళ్ళకి మనం ఏది బ్యాడ్ ఏది గుడ్ విచక్షణ ఎక్కువ లేదు కాబట్టి మనం మనం హాని కలగచ్చు అనమాట మనకి. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. గురు పరంపరలో వచ్చే వాళ్ళ దగ్గర వింటే సో మనం సేఫ్ సైడ్ ఉంటాం అనమాట. మనకి ఓకే తెలుగు ప్రభుజీ. క్లాసెస్ కావాలంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మన గురు పరంపరలో వచ్చే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, డివోటీస్ ఉన్నారు. వాళ్ళ క్లాసెస్ వినొచ్చు. ఓకే, షూర్ మ్మ్. ప్రభుజీ. థ్యాంక్ యూ ఓకే, వెరీ మచ్ ప్రభుజీ. వెల్కమ్. సో భక్తులకి ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఐ థింక్ ఎవరికి లేవు అనుకుంటాను షూర్. ప్రభుజీ. సో ఇంతటితో క్లాస్ ముగిద్దాం. యా, మళ్ళీ మళ్ళీ మీరు మా క్లాస్కి వచ్చి మీరు ఇలానే చాలా చక్కగా అన్ని టిప్స్ అన్ని సజెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ప్రవచనం చెప్పాలని కోరుకుంటున్నాం. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యః వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. श्रीमद् भागवतम की जय, जय श्रील प्रभुपाद की गुरुपाद की जय, जय. श्री सुंदरानंद दास प्रभु जी की जय. हरे हरे कृष्ण. कृष्ण. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు జీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Yeah. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాద ప్రణామాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.